మన మధ్యలో ఒక సహోదరి ఉంది. నీ పేరు మాధురి. గర్భఫలం లేక బాధపడుతున్నావు. ముందుకు రావాలి. నీకు వైట్ చున్నీ ఉంది. చాలా మంది ఈ అమ్మాయిని ఇంకా పిల్లలు పుట్టట్లేదా అని చెప్పి చాలా మంది ఈ అమ్మాయిని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 3 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? ఈ ఊరే. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. నన్ను ఎప్పుడైనా చూసావా? చూడలే. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు? యేసు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్ట. మన మధ్యలో ఒక సహోదరి ఉంది. అందరూ చేతులు దించాల. నీ పేరు మాధురి. గర్భఫలం లేక బాధపడుతున్నావు. ఎవరు ఆ సహోదరి? మీ చేతులు చూపెట్టండి. గర్భఫలం లేక బాధపడుతున్న మాధురి, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను చేతులు లేపితే ఏమవుతుందో ఏంటో నువ్వు భయపడితే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతిని చూపించండి అమ్మా. హల్లెలూయా. ముందుకు రావాలి. నీకు వైట్ చున్నీ ఉంది. దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడున్నావమ్మా? హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు గనక ముందుకు రాకపోతే దేవుడు మీ జీవితంలో అద్భుతం చెయ్యలేడు. నీ వైట్ చున్నీని దేవుడు నాకు చూపిస్తున్నాడు. రికాందాల రా బాబా 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 బాబా. హల్లెలూయా. అదిగో యేసయ్యా. నీ కన్నీళ్ళని దేవుడు చూస్తాడు. కళ్ళు మూసుకోవాలి అంతే. మీరు ఎవరి వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడండి అంతే. మీరు కూడా కళ్ళు మూసుకోండి. చూడండి, ఆయన చనిపోయిన దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు. అయ్యా, ఆ గ్రామం వెళ్తున్నాం ప్రభువా. ఏంటి ప్రభువా అని చెబితే దేవుడు అన్నాడు, అడిగాను ప్రభువుని, ఇంట్లో మోకరించాను. కొంతమందిని దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు దేవుడు. ఈ మాటలు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని వాళ్ళ కోసం దేవుడు నన్ను ఇక్కడికి నడిపించలే. ఎవరైతే దీన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ కోసమే దేవుడు నన్ను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చెల్లెమ్మ ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. నా ఒడిలో ఎప్పుడు బిడ్డ నుంచుతావు ప్రభువా? నా ఒడిలో ఎప్పుడు బిడ్డ నుంచుతావు అని ఏడుస్తుంది. చాలామంది ఈ అమ్మాయిని ఇంకా పిల్లలు పుట్టట్లేదా అని చెప్పి చాలామంది ఈ అమ్మాయిని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. యేసయ్యా, నిజమేనా ప్రభువా? నా కళ్ళిళ్ళు చూస్తున్నావా? నువ్వు నా వ్యాధిని, నా బలహీనతను చూస్తున్నావా? నాకొక బిడ్డ కావాలయ్యా, అయ్యా నాకొక బిడ్డ కావాలయ్యా అని చెప్పి ఏడుస్తా ఉంది. హల్లెలూయా. ఆ బిడ్డ కావాలయ్యా అని చెప్పి ఏడుస్తుంది. ఆ బిడ్డ కన్నీళ్లను చూసిన దేవుడు ఆ బిడ్డను క్లియర్గా నాకు చూపించాడు. పేరు మాత్రమే చూపెట్టడం కాదు, కానీ క్లియర్గా డ్రెస్ కోడ్తో సహా దేవుడు చూపించాడు. చూడండి, తెల్ల చున్నితో దేవుడు ఆ బిడ్డని ఇక్కడ నిలుచోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరో ఏదో అనుకుంటారు, దేవుడు వింటున్నాడు. చెప్పు. బిడ్డల కోసం ఏడుస్తున్నావు. పాప కావాలా, బాబు కావాలా? ఇద్దరు కావాలా?
యేసు నామములో కృప కలుగునుగా. వందల కిలోమీటర్ల నుంచి దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించాడు తెలుసమ్మా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడా? నీ వేదనను దేవుడు చూస్తున్నాడా? ఏమనిపిస్తుంది ఈరోజు? దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా, ఏమనిపిస్తుంది? బాగుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 3 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. వడి పట్టుకోమ్మా, ఇట్లా వడి పట్టుకో. హరికాందాల రబా హోలీ స్పిరిట్. సేవకులారా మీ చేతులు చూపెట్టండి, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. బిడ్డల జీవితం యేసు నామములో ప్రభువా, షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఆ బిడ్డ గర్భము తెరవబడునుగా. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఉండును గాక, కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నానా చక్కని బిడ్డ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. వచ్చే సంవత్సరంలో జయా బ్రదర్స్ వాళ్ళు పెట్టే సభలో బిడ్డతో పాటు నువ్వు ఉండబోతున్నావు. ఆమేన్ అనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. అమ్మ ఒక్కసారి నువ్వు స్టేజ్ ఎక్కమ్మా. జీవితం నీ దయా, నాదంటూనే లేదయా. జీవితం హల్లెలూయా. చేతులుపు. ఏ ఊరిది? గుంటూరు జిల్లా కొల్లిమర్లలో యేసయ్య బ్రతికే ఉన్నాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఈ ఊరే. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. నన్ను ఎప్పుడైనా చూసావా? చెప్పమ్మా. చూడలే. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు? యేసు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గాడ్ బ్లెస్ యూ తండ్రి. కృప కలుగును గాక. హల్లెలూయా.